ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ, ICDS, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సంయుక్త ఆధ్వర్యంలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స పొందుతున్న తల్లులు, వారి కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రాముఖ్యత, నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ, మొదటి 6 నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అనంతరం DMHO డాక్టర్ నరేందర్ రాథోడ్ మాతా శిశు ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అక్కడి సదుపాయాలు, వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని వైద్య సిబ్బందికి సూచించారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ శ్రీధర్, జిల్లా సంక్షేమ అధికారి రాహుల్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల అధ్యక్షుడు P వెంకటేశ్వర్లు, T శ్రీనివాస్, A వెంకటేశ్వరరావు, మధుసూదన్ రెడ్డి, అల్లాడి శ్రీనివాస్, నామదేవ్, పుట్ట సత్యనారాయణ, డాక్టర్ సుప్రణ, డాక్టర్ సతీష్, CDPOలు, హెడ్ నర్సులు, నర్సింగ్ అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిపాల ప్రాముఖ్యత ఏంటనేది ప్రజలకి అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. సో ప్రతి శిశువుకి జీవితం ఆరంభం నుంచే ఆరోగ్యకరమైన పోషకాలు ఇవ్వడం, అలాగే తల్లిపాలు అనేది ప్రకృతి ఇచ్చిన ఒక వరం లాంటిది. ఎందుకంటే శిశువుకి ఏదైతే తల్లి పాలు ఉందో అది పౌష్టిక ఆహారమే కాదు, శారీరకంగా, మానసికంగా, ఆ తర్వాత భావోద్వేగంలో కూడా వికసించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రతి ఒక్కరికి దీనికి అవగాహన కల్పించడం మన ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరం కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ వారోత్సవంలో భాగంగా మా ప్రతి PSCస్లో, సబ్ సెంటర్లలో, ప్రతి గ్రామాలలో తల్లులకి మేము అవగాహన కల్పిస్తున్నాం. అలాగే అంగన్వాడీ సెంటర్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా తల్లులకి కానీ, తర్వాత ప్రెగ్నెంట్ లేడీ కూడా ఒక సమావేశం ఏర్పించి మీ తల్లిపాలు ప్రాముఖ్యత గురించి వివరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ముఖ్యంగా తల్లిపాలు ఏంటంటే ఫస్ట్ పాలు ఏదైతే మురుగు పాలు ఏదైతే అది మనకు ఇది ఒక టీకా లాంటిది, వ్యాక్సిన్ లాంటిది. ఇది శరీరానికి ఇమ్యూనిటీ పెంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా, జలుబు రాకుండా ఆ విధంగా మనకు నివారించవచ్చు. అలాగే తల్లిపాలు అనేది ఫస్ట్ 1 అవర్ లోపలే ఇవ్వాలి. అది నార్మల్ డెలివరీ అయినా కానీ, సిజరీన్ సెక్షన్ అయినా కానీ, ఏమన్నా కానీ ఇచ్చేయాలి. తల్లికి ఆరోగ్యం బాగా లేకున్నా కూడా ఇవ్వచ్చు, బిడ్డకి ఆరోగ్యం లేకున్నా కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా మనము 6 మంత్స్ వరకు కంటిన్యూ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలులో అంతా మనకు సరి అయిన పోషకాలు సరైన నమోదులో ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటిది వేరే ఏది ఇవ్వ అవసరం లేదు. 6 మంత్స్ తర్వాత మనమైతే సప్లిమెంటరీ ఫీడింగ్ ఇస్తామో ఆ ఫీడింగ్తో పాటు కూడా 2 సంవత్సరాలలోకి ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు పిల్లలకి ఆరోగ్యంలో తన బ్రెయిన్ పెరగడం కానీ, యాక్టివిటీస్ పెరగడం కానీ చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. అదేవిధంగా తల్లులకు ఏమవుతుంది అయితే మనకు ఏదైతే డెలివరీ అయిన తర్వాత స్రావం అనంతరం బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఏదైతే యూట్రస్ ఉందో అది సాధారణ స్థితికి త్వరగా వచ్చేస్తుంది. ముఖ్యంగా ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవరియన్ క్యాన్సర్స్ కానీ, అండాశయం క్యాన్సర్స్ కానీ ఇవి కూడా నివారించవచ్చు. తర్వాత కొంతమంది తల్లులకి తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత బరువు పెరిగే అవకాశం ఉంటుంది, అది కూడా తగ్గచ్చు. కాబట్టి తల్లులకు లాభం ఉంది, ఇక్కడ శిశువు కూడా లాభం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఎలాంటి అపోహ పడద్దు. ఏంటంటే తల్లిపాలు మాకు తక్కువ వస్తుందని కొందరికి అపోహ, తక్కువ వస్తుంది ఎట్లా సరిపోవట్లేదు. తక్కువ వచ్చినా కూడా మనం తల్లిపాలు ఇస్తూ ఉంటే అది ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. కొందరికి నాకు బ్రష్ సైజ్ తక్కువ ఉన్నది, తాక రావట్లేదు అంటారు. అట్లానే ఉండదు. సైజుకును పాలు ఉత్పత్తికి ఎలాంటిది సంబంధం ఉండదు. అలాగే పిల్లలకు మనం పుట్టిన వెంటనే కొందరు ఏదేస్తారు, చక్కెర వేస్తూ ఉంటారు, తర్వాత తేనె వేస్తూ ఉంటారు. అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అది బిడ్డకి చాలా హానికరం. ఒక్కొక్కసారి గొంతులో తట్టుకున్నా కూడా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పని చేయకూడదు.
అలాగే ఆధునిక జీవన శైలిలో ప్రకారం చాలామంది ఇప్పుడు ఆడవాళ్ళు కానీ లేడీస్ వాళ్ళు జాబ్ రావడం ఉద్యోగరీత్యా తర్వాత చాలా బిజీ కావడం వల్ల కూడా వాళ్ళ టైంకి సమయానికి ఇవ్వలేకపోతున్నారు. దానికి మనము ఒక స్టెరైల్ సీసాలో తీసుకొని పాలు తీసేసి కూడా మంచిగా అట్లా కూడా సీసా పాలు కూడా ఇవ్వచ్చు. కానీ వెరైటీ బయట ఈ 6 months వరకు ఎలాంటి బయట పదార్థాలు కానీ మిల్క్ పాకెట్ అట్లాంటివి కూడా మనం ఇవ్వకూడదు. ఎవరైతే బిడ్డ పుట్టిన గంటలోపే మరి ముదుపాలు తాగించాలని చెప్పి తెలియజేస్తున్నాం. మా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం కూడా మా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మనము అందరూ కూడా తల్లులకు ఏంటంటే పుట్టిన గంటలోపే మళ్ళీ ముదుపాలు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ కూడా మేము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సంయుక్తంగా మరి అన్ని ఆసుపత్రులలో కానివ్వండి, అంగన్వాడీ కేంద్రాల్లో కానివ్వండి, మరి అందరూ కూడా తల్లులకు తెలియజేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా మరి బిడ్డ పుట్టిన గంటలోపే మురుగుపాలు తాగించాలి. మరి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మరి ఖచ్చితంగా కూడా బిడ్డ పుట్టిన గంటలోపు మురుగుపాలు తాగించాలని మరి ఈ కార్యక్రమంలో అందరూ తల్లులు శిశువు ఆరోగ్యకరంగా బాగా యాంటీబయాటిక్ వ్యాధి నిరోధక శక్తి పెరిగి వాళ్ళకి ఫర్దర్ ఏ వ్యాధులు రాకుండా మంచిగా ఉంటాయమ్మా. మీరు పుట్టిన వెంటనే 1 hour లోపు ఆ ముడిపాలు తాగిచ్చి ఎవ్రీడే తల్లిపాలు ఇచ్చి ఆ పిల్లల ఆరోగ్యాన్ని పెంచాలని కోరుకుంటూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి సాధారణ సరఫరాను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, మున్సిపల్ అధికారుల వైఫల్యం కారణంగా వారం రోజులుగా తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. సమస్య పరిష్కారంలో మరింత జాప్యం జరిగితే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సత్తర్ మాట్లాడుతూ తాగునీటి సమస్యపై మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంచి పేరు తెచ్చుకొని నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి కార్పొరేషన్ని ఇలా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాలకవర్గం ఏదైతుందో ఫెయిల్యూర్గా భావించాల్సి వస్తుంది. గత 6 రోజుల నుంచి మంచిర్యాల ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా వరద వల్ల వాగొచ్చిన వరద వల్ల పైప్ లైన్లు సరే అతివృష్టి అతివృష్టి వల్ల పైప్ లైన్ కొట్టుకపోయిందని చెప్తుండ్రు. పట్టుకోపోవడానికి కారణం కూడా వాస్తవంగా మంచిర్యాల వచ్చినట్టు మొన్న వర్షాలు కాదు, ఆ వరద కాదు. ఒక కాంట్రాక్టర్ తప్పిదం వల్ల ఆ పైప్ లైన్ కొట్టుకుపోవడం జరిగింది. కరకట్ట సంబంధించినటువంటి పనులు చేసే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ నీటిని డైవర్షన్ చేసే కార్యక్రమంలో లోతుగా తీసి పైప్ లైన్ కన్నా లోతుగా తీసి పక్కకు డైవర్షన్ చేసే సందర్భాలలో అది అట్లనే ఉంచడం వల్ల ఫ్లోయింగ్ ఎక్కువ వచ్చి వాగు ఎక్కువ వచ్చి ఆ పైప్ లైన్ కొట్టుకుపోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నాం అంటే మంచిర్యాల చరిత్రలో ఇంతవరకు అక్కడ పైప్ లైన్ కొట్టుకుపోయినటువంటి సందర్భం లేదు. ఆ తప్పిదం ఇలా 6 రోజుల నుంచి పోయినటువంటి తప్పిదానికి కారకులపై చర్యలు జరగవచ్చు. కార్పొరేటర్ వ్యవస్థ మొత్తం
తక్షణం స్పందించి 24 గంటలు కాకపోతే 48 గంటలు తీసుకునైనా మంచిర్యాల ప్రజలకు నీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఈ 6 రోజులే కాకుండా అంతకుముందు వారం కూడా మడ్డీ వాటర్ ఏదైతే బురద నీరు ఇచ్చినటువంటి సందర్భం. సరే పైప్ లైన్ కొట్టుకపోయింది, నీళ్ళు ఇవ్వలేని పరిస్థితులు అక్కడ ఉన్నదంటే ట్యాంకర్లు అన్న పెట్టినంటే ట్యాంకర్లు కూడా పెట్టలేదు. ఏదో నిన్న ఉడతభక్తి సాయంగా కమిషనర్ గారేమో 11 ట్యాంకర్లు పెట్టినామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఏ వార్డులో ట్యాంకరు ఫోన్ చేస్తే అందుబాటులో లేదనేటువంటి సందర్భం ఉన్నప్పుడు ప్రతి వార్డులో పేదవారు ఎవరైతే బోర్ వేసుకుని ఉంటారో అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని అక్కడ వివిధ వార్డులలో 200 పైసలకు బోర్లు వేసినటువంటి సందర్భం. చాలా బోర్లు ఖరాబ్ అయినాయి, కొన్ని బోర్లలో వాటర్ లేకుండా పోయింది. వర్షాభావం తక్కువ ఉన్నది కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా అది కూడా వీళ్ళ పుణ్యమే. గ్రౌండ్ వాటర్ రాకపోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమే. అక్కడ కాళేశ్వరం అనే సాకు చూపెట్టి వాటర్ నింపకుండా సోద్యం చూస్తూ ఇలా మంచిర్యాల ప్రజలని ఇట్లా కూడా ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ బోర్లు కనీసం మీకు మా మీద పాగుండొచ్చు, పార్టీ మీద పాగుండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ మీద, కానీ మేము వేసినటువంటి ప్రజలకు వేసినటువంటి బోర్లు ఖరాబ్ అయితే చేయించవలసిన బాధ్యత కార్పొరేషన్ పైన ఉన్నది, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ల పైన ఉన్నది. బోర్లు ఇప్పుడు ఈ సమస్య ప్రజల నుంచి రాకపోవు. మీకు ఆ బోర్లన్నీ కనుక పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య ఎంతో కొంత తీరుతుండే. ఏ బోర్ కూడా చక్కగా నడవనటువంటి సందర్భం. కాబట్టి మేము చెప్తున్నాం, గతంలో దివాకర్ రావు గారు అమృత స్కీమ్ కింద కోట్లాది రూపాయలు తీసుకొచ్చి తక్షణమే పనులు చేసినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా మెటీరియల్ ఉన్నది, మ్యాన్ పవర్ ఉన్నది, జేసీబీలు ఉన్నాయి. కావాలంటే సింగరి నుంచి తీసుకోవచ్చు, పక్క మున్సిపాలిటీ నుంచి తీసుకోవచ్చు. మీరు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ మేయర్ గారు కావచ్చు, తక్షణం దాని మీద దృష్టి సారించి ఒకవేళ రాబోయే 48 గంటలలో గిట్ట వాటర్ ఇవ్వకపోతే మంచిర్యాల కార్పొరేషన్ ప్రజల పక్షాన ఈ మంచిర్యాల కార్పొరేషన్ ముట్టడించడం జరుగుతుంది, హెచ్చరించడం జరుగుతుంది. దయచేసి మీరు మరొకసారి అర్థం చేసుకోవాలా, కార్పొరేషన్ పరువు తీయకండి. కార్పొరేషన్ రాష్ట్రంలో ఒక మంచి పేరు తెచ్చే విధంగా సమిష్టిగా పనిచేయాల్సిన బాధ్యత ఆఫీసర్ల పైన, నాయకుల పైన. ప్రతిపక్షంగా మేము సహకరిస్తున్నాం. ఏ ఒక్క రోజు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఒక్క మాట కూడా ఇదివరకు అనలేదు. ఎందుకు అనలేదంటే కొత్తగా వచ్చినటువంటి పాలక వర్గం 5 నెలలే అవుతుంది, 5 నెలల కనీసం వీళ్ళు సర్దుకోవడమే సరిపోతుందని చెప్పేసి ఏ ఒక్క మాట కూడా మాట్లాడుకోలే. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యాధుల సీజన్ వస్తుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, శానిటేషన్ ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా తయారైంది. దాన్ని కూడా దృష్టిలో తీసుకొని ఎక్కడికక్కడ బీచింగ్ అవ్వచ్చు, చెత్త చెదారం ఎక్కడున్నా కూడా చూడవలసిన బాధ్యత అధికారుల పైన, శానిటేషన్ ఇన్స్పెక్టర్ పైన. మన శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటరీ వర్కర్స్ అయితే పాపం వాళ్ళకి చేతులేసి మొక్కాలే, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో ఒక చీకటి రోజు. ఎందుకంటే గతంలో మున్సిపల్ ఉన్నప్పుడు ఇన్ని రోజులు నీటి సరఫరా ఆగిందంటే ఈరోజు పాలకవర్గం ఆధికార నిర్లక్ష్యం. ఎందుకంటే గతంలో కూడా చూసినాం, ఎంతోమంది ప్రజాప్రతినిధులు వచ్చారు, ఎంతోమంది ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళు యుద్ధ ప్రతిపాదన పనిచేయడం చేసి 24 గంటల నీళ్ళు అందించే చరిత్ర ఉంది వాళ్ళది. ఈ మంచిర్యాల చరిత్రలో ఇవాళకి 6వ రోజు నీళ్ళు లేక. ముఖ్యంగా ఏంటంటే మంచిర్యాల పట్టణంలో 45% నల్ల మీద డిపెండ్ అయి ఉన్నారు ప్రజలు. వాళ్లకు డబ్బు పెట్టి కొనే పరిస్థితి లేదు, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము డిమాండ్ చేయడం బీఆర్ఎస్ పార్టీ తరఫున తక్షణమే ఎమర్జెన్సీ కింద పనులు చేయించి మిషనరీ పెంచి, మ్యాన్ పవర్ పెంచి ఆ నీటి సరఫరా పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అక్కడ చూస్తే ఒక్క జేసీబీతో పని నడుస్తుంది. ఇవాళ ఉంది, మీకు కూడా చూపిస్తాను. ఏంటిదంటే వీళ్ళు 4 జేసీబీలు 3 జేసీబీలు చెప్తారు. ఒక్కో రోజు ఏమో 2 జేసీబీలు 3 జేసీబీలు వచ్చినాయి. ఈరోజు ఒక్క జేసీబీతోని పని చేసి వీళ్ళు ఎన్రోల్ చేస్తారు. ఇది ఒకటే జేసీబీ ఉంటుంది, ఆ జేసీబీ పని చేస్తాను. 4 చెప్తారు. ఎక్కడ ఉన్నది పని అంటే ఆ నీళ్లు డైవర్ట్ చేయాలి. నీళ్లు డైవర్ట్ ఎట్లా చేస్తారు? ఏదో కందకాలు తగ్గితే నీళ్లు డైవర్ట్ అయితే కావు. ఇసుక బస్తాలు నింపాలి, బస్తాలు పెట్టాలి, బస్తాలు పెట్టి నీళ్లు డైవర్ట్ చేసి పని చేయాలి. వీళ్ళకు అవగాహన లేదు. అవగాహన లేకపోతే సీనియర్ మ్యాన్ పవర్ లేకపోతే పక్క మున్సిపాలిటీ నుంచి తెప్పించుకొని చేయాలి. మిషనరీస్ కొత్త మిషనరీస్ వచ్చినాయి, జేసీబీలు పోకర్ వచ్చినాయి. ఈ చిన్న జేసీబీలతో ఎన్రోల్ చేస్తారు. ఇంకా 4-5 రోజులైనా మంచిగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ట్యాంకర్లతోని ఎవరైతే నీళ్లు సప్లై చేస్తున్నారో వాళ్ళకు కమిషన్ చెప్పడం జరిగింది, మేము ట్యాంకర్లు పంపిస్తున్నాం. ఒక్క డివిజన్కి ఒక్క ట్రిప్ వచ్చిందండి. నిన్న ఒక్కటే ట్రిప్ వచ్చింది. ఒక్క ట్రిప్ ఎంతమందికి వేస్తారు నీళ్లు? అవి కూడా మురికి నీళ్ళు వచ్చినాయి.
కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున 24 గంటల లోప రేపు వరకు నీళ్ళు రాకపోతే ఎల్లుండి నుంచి ప్రజలే వచ్చి మున్సిపల్ని ముట్టడిచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి హెచ్చరిస్తున్నాం మున్సిపల్ పాలక వర్గం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1వ నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణి శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాలలో ఆయన ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలవేణి శంకర్ మాట్లాడుతూ జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల 3 నియోజకవర్గాల్లో ఆగస్టు 6 నుంచి 14 వరకు పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనత వంటి సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని విమర్శించారు. యువత ఉపాధి అవకాశాలు కోల్పోతుండగా నియామకాల ఆలస్యం, పరీక్షల రద్దు, పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజల అసలు సమస్యలను పరిష్కరించకుండా మతపరమైన అంశాలను ముందుకు తెచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, యువత, విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల సాధన కోసం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, రేగుండ చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కలీందర్ అలీఖాన్, లింగం రవి, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, దేవి పోచన్న, కాందాడి సాంబయ్య, ఎగుడ మోండి, మొగిలి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఈ దేశంలో నేడు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, రైతాంగ సమస్యలు కానీ, అట్లాగే నిరుద్యోగ సమస్యలు, వీటన్నింటి పట్ల ప్రజల్ని చైతన్యపరుస్తూ ఈ దేశంలో బీజేపీ మారాలి ప్రభుత్వం నుంచి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రజల ముందు ఉంచడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ నిరుద్యోగ సమస్య వల్ల అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. యువత పెడదారి పట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అంతేకాకుండా విద్య అందుబాటులోకి రావాలి. ఇలా కార్పొరేట్ చేతుల్లో విద్య నలిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. విద్య సామాన్యునికి అందుబాటులోకి రావాలనేటువంటిది ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. కనుక ప్రజలు ఈ పాదయాత్రల సందర్భంగా ఈ దళం వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా సహకరించండి, తోడ్పాటును అందించండి. నేడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలికమైనటువంటి సమస్యల పట్లనే సిపిఐ ఈ సమరశంఖానికి పూరించడం అనేది జరిగింది. ఇలా దేశవ్యాప్తంగా అంతటా కూడా అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఈ సిపిఐ కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూనే అందులో భాగంగా 6 తారీఖు నుంచి 14 తారీఖు వరకు పాదయాత్రలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు రోజున ఢిల్లీ నడిబొడ్డున భారీ బహిరంగ సభ నిర్వహించి బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు విస్మరించిన ఈ ప్రభుత్వానికి కనువిప్పు తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఈ పాదయాత్రలు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఆగస్టు 6 నుండి 14 వరకు జాతీయ పార్టీ పిలుపు మేరకు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దేశంలో మార్పు రావాలని చెప్పి పాదయాత్రలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మరి జాతీయ పార్టీ తీసుకున్నటువంటి పిలుపులో భాగంగా ఈ నెల ఆగస్టు 6 నుండి 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్రలకు పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు, పార్టీ సానుభూతి పరులు, మేధావులు అందరూ కూడా పాల్గొని మరి అదేవిధంగా ఈ పాదయాత్రలకు సహాయ సహకారాలు కూడా అందించవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కేశెట్టి ఆనందం, సుజాత దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు కేశెట్టి లక్ష్మణ్ కుమార్, కేశెట్టి రాజు విద్యార్థులకు బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ కప్పల ప్రవీణ్, ఉప సర్పంచ్ ముంజం నరేష్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కప్పల ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం అభినందనీయమైన కార్యక్రమమని అన్నారు. సమాజంలో సేవాభావంతో ముందుకు వచ్చే దాతలు ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు బ్రహ్మోజు సంజీవ్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు జ్ఞానేశ్వర్, ఉపాధ్యాయుడు జడల సత్యనారాయణ, మాజీ వార్డు సభ్యుడు తాటిపల్లి సతీష్ బాబు, కుటుంబ సభ్యులు మల్యాల రాజేష్, తాటిపల్లి సాయి తేజతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఎలిగేట్ గ్రామంలో కేశెట్టి ఆనందం గారి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరానికి వెళ్తున్న తరుణంలో వారి స్మారకార్థం ఈరోజు వారి యొక్క కుమారులు ఎలిగేట్ గ్రామంలోని ప్రీ ప్రైమరీ స్కూల్కి ఉచితంగా బుక్స్ కానీ మరియు పెన్స్ వీటిలో పంపిణీ చేయడం జరిగింది. వారు ఎలిగేట్ గ్రామస్తులు ఆనందం గారు చాలా సుపరిచితులు, చాలా కాలంగా చాలా తెలిసిన వ్యక్తి, చాలా ఉన్నతంగా ఉన్న వ్యక్తి, ప్రజలతో అనేకమై ఆయన చాలా సందర్భంలో ఉండేవారు. వారి యొక్క కుమారులు ఈరోజు వారి 5 సంవత్సరాలు పురస్కరించిన 6 సంవత్సరాలు చేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళకి బుక్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుమారులు వారి యొక్క స్మారకంగా ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని చేయాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను చేపట్టిన వారి యొక్క కుమారులకు ధన్యవాదాలు, ఎలిగేట్ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నేటి ఎస్ఎల్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎం న్యూస్లో మళ్ళీ కలుద్దాం.